హాయ్ ఫ్రెండ్స్, మజాకా రివ్యూ చూద్దాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి ఇది మన వెంకటరమణ, అదే రావు రమేష్ గారు మరియు కృష్ణ అంటే మన సందీప్ కిషన్, ఈ తండ్రి కొడుకుల కథ. ఇద్దరూ ఒకేసారి ప్రేమలో పడతారు. సందీప్ రీతువర్మని లవ్ చేస్తే, రావు రమేష్ అంశుని లవ్ చేస్తాడు. అసలు తండ్రి లవ్ చేస్తే కొడుకు రియాక్షనేంటి? తండ్రి ఎందుకు లవ్లో పడ్డాడు? ఈ ప్రశ్నలే సినిమా రిమైనింగ్ పార్ట్. ఇప్పుడు పాజిటివ్స్తో స్టార్ట్ చేద్దాం. డైరెక్షన్ త్రినాథ రావు నక్కినగారు, సూపర్బ్. ఆయన సినిమా అంటే మనకు ఎక్స్పెక్టేషన్ ఒక ఫుల్ ఎంటర్టైనర్. ఈ మజాకాతో ఎంటర్టైన్మెంట్ పక్కాగా ఇచ్చారు. ఫస్ట్ హాఫ్ మొత్తం కడుపుబ్బా నవ్వుతారు, హెలేరియస్గా ఉంటుంది. సెకండ్ హాఫ్లో కూడా పార్ట్స్గా నవ్విస్తూనే ఉంటుంది. కానీ నాకు బాగా నచ్చింది ఏంటంటే లవ్ ట్రాక్ని హ్యాండిల్ చేసిన విధానం. రావు రమేష్ గారి లవ్ ట్రాక్ని కొంచెం కేర్తో, హార్డ్గా అనిపించకుండా క్లీన్గా నవ్విస్తూ ప్రెజెంట్ చేశారు. క్లైమాక్స్లో ఎమోషనల్ స్టఫ్ కూడా బాగా వర్కవుట్ అయ్యింది. త్రినాథ రావుగారి నుంచి ఇంత ఎమోషన్ ఎక్స్పెక్ట్ చేయలేదు. పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశారు. రైటర్ ప్రసన్న కుమార్ గారు బ్రో మూవీ నుంచి కొంచెం ఇన్స్పిరేషన్ తీసుకున్నట్టు అనిపించింది. కానీ తెలుగు టచ్తో సీన్స్ బాగా రాశారు. ఇంటర్వెల్ ఎపిసోడ్ సూపర్ హెలేరియస్. ఇంటర్వెల్ తర్వాత హీరోలకు వచ్చే ప్రాబ్లం కొంచెం కొత్తగా ఫీల్ అవుతుంది. రైటింగ్లో నాకు నచ్చిన పాయింట్, సోషల్ మీడియా రిఫరెన్స్లను ఫోర్స్గా యాడ్ చేయకుండా పూర్తిగా సిట్యువేషన్ కామెడీ మీద డిపెండ్ అయ్యారు. సందీప్ కిషన్ ఫుల్ ఎనర్జీతో రొంపించాడు. కానీ రావు రమేష్ గారు తన రోల్లో పేకాట ఆడేశారు. ఆయన కామెడీ టైమింగ్, ప్రతి ఫ్రేంలో ఆటోమాటిక్గా నవ్వొస్తుంది. చాలా రోజుల తర్వాత ఆయన్ని పర్ఫెక్ట్గా యూజ్ చేశారు. అంశు డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. రీతువర్మ కూడా గుడ్ జాబ్ చేసింది. మురళి శర్మగారు తన స్టిక్ రోల్లో బాగా చేశారు. సొమ్మసిల్లిపోతున్నావేమే సాంగ్ వినడానికి కొరియోగ్రఫీ సూపర్. బీజిఎం కూడా బాగా వర్కవుట్ అయ్యింది. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే పర్లేదు. ఇప్పుడు నెగటివ్స్కి వెళ్దాం. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన 10 నిమిషాలకు ఒక ప్రాబ్లం ఇంట్రడ్యూస్ చేస్తారు. ఆ ప్రాబ్లం చుట్టూ మంచి ట్రాక్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశా. కానీ సెకండ్ హాఫ్ రైటింగ్ డిసప్పాయింట్ చేసింది. ఫస్ట్ హాఫ్ ఎంత హిలేరియస్గా కడుపు నొప్పించేలా నవ్వించిందో, సెకండ్ హాఫ్ అంతా ఫ్లాట్గా వెళ్ళిపోతుంది. లాజిక్స్ అయితే అస్సలు వెతకూడదు. కమర్షియల్ ఎంటర్టైనర్లో లాజిక్ వెతకడం కరెక్ట్ కాదు. కానీ స్టిల్ చాలా లాజిక్లెస్ సీన్స్ ఉన్నాయి. ప్రిడిక్టబిలిటీ కూడా ఒక చిన్న ఇష్యూ. ఏం జరగబోతుందో క్లారిటీ వచ్చాక కొంచెం బోర్ ఫీల్ అవుతాం. సెకండ్ హాఫ్లో ఆ ప్రిడిక్టబిలిటీ ఫీల్ అవుతున్నప్పుడు ఒక సాంగ్ వస్తుంది. కాస్త ఇరిటేషన్ కూడా వచ్చేస్తుంది. సాంగ్స్ గుర్తొచ్చాయి. సొమ్మసిల్లిపోతుందా తప్ప మిగతా సాంగ్స్ బాగాలేవు. మురళి శర్మగారి ట్రాక్ కామెడీ వస్తుందనుకుంటే కొంచెం రొటీన్గానే ఉంది. ఓవరాల్గా చెప్పాలంటే ఇది ఒక డీసెంట్ ఎంటర్టైనర్. 2.5 గంటలు హాయిగా నవ్వుకుంటూ మంచి ఎంటర్టైన్మెంట్ ఫీల్తో బయటకు వస్తారు. మజాకాతో మంచి ఎంటర్టైనర్ పడింది. రివ్యూ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి.